నమస్తే కడప వార్త. జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవితమ్మ ఈ రోజు కడప జిల్లాలో పర్యటించారు. పులివెందల, ప్రొద్దుటూరు, కమలాపురం, పెద్దచెప్పలిలో జిల్లా రెవెన్యూ సదస్సుల్లో ఆమె పాల్గొన్నారు. ముఖ్యంగా సవితమ్మ మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వమని, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాలని తాము సవరించుకుంటూ వస్తున్నామని, గతంలో పట్టాదారు పాస్బుక్ల మీద ఉన్నటువంటి ఫోటోలను తొలగించి కొత్త పాస్బుక్లని జారీ చేస్తున్నామని, గత భూ చట్టాన్ని రద్దు చేస్తున్నామని ఆమె చెప్పారు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల భూములనే కాకుండా ప్రభుత్వ భూములను కూడా గత ప్రభుత్వంలో కొంతమంది వైసీపీ నాయకులు అక్రమాలకు పాల్పడి స్వాధీనం చేసుకున్నారని, దోచుకో అన్న సిద్ధాంతాన్ని పాటించి ఎంతో మందికి సంబంధించిన భూములను లాక్కున్నారని, అందుకే ఈ అన్ని జిల్లాల్లో రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేశామని, ఎక్కడైతే అన్యాయ అక్రమాలు జరిగాయో వాటి మీద విచారించి తగు చర్యలు తీసుకుంటామని జిల్లా మంత్రి సవితమ్మ తెలియజేశారు. అలాగే వైసీపీ నాయకులు గతంలో రెవెన్యూలోను ప్రభుత్వ భూముల స్వాధీనంలోను ఎన్నో అవకతవకలకు పాల్పడ్డారని ఆమె చెప్తూ దీని మీద చర్చకు రావడానికి తాను సిద్ధమని మంత్రి సవితమ్మ ఛాలెంజ్ విసిరారు. జిల్లాలో ఉన్నటువంటి అధికారులందరూ పేదల భూములకు సంబంధించి ఎవరు అవకతవకలకు పాల్పడినా వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను సవితమ్మ ఆదేశించారు. పెద్దచెప్పలి గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సుకి రాష్ట్ర ఉపాధ్యక్షులు పుత్తా నరసింహారెడ్డి, కమలాపురం శాసనసభ్యులు పుత్తా చైతన్యరెడ్డి మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు. పులివెందల్లో జరిగినటువంటి రెవెన్యూ సదస్సుకి జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రొద్దుటూరులో జరిగినటువంటి రెవెన్యూ సదస్సుకు ప్రొద్దుటూరు శాసనసభ్యులు వరదరాజుల రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. సమస్యలు 45 రోజుల్లో పరిష్కారం చేస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ రెవెన్యూ సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని తెలియజేయాలి. ఎందుకంటే ముఖ్యంగా ఈ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం బడుగు బలహీన వర్గాలందరికీ ప్రజలకు ఒక నమ్మకం. మా గ్రామంలోనే రెవెన్యూ సదస్సులు పెట్టడం వల్ల మా సమస్యలు ఇక్కడే పరిష్కారం అవుతాయని చాలా మంచి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నారు. మరి రెవెన్యూ శాఖ మంత్రి గారికి మరియు ముఖ్యమంత్రి గారికి ప్రజలు కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నారు. మరి ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ప్రభుత్వం వచ్చిన 5 నెలల లోపే అనేక సంక్షేమ పథకాలు, ఒక పక్క ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం 4,000 పెన్షన్ ఇచ్చాం, వికలాంగులకు 3,000 ఉన్న పెన్షన్ 6,000 చేశాం, 100% బెడ్లకు 5,000 ఉన్న పెన్షన్ 15,000 రూపాయలు చేశాం, రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం, ఉచిత ఇసుక అన్నాం, అమరావతి పనులు మొదలైనాయి. ఇక్కడ పరిష్కారం కాని సమస్య విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిన మూర్ఖుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు బాగుండాలి అని అన్న నందమూరి తారక రామారావు గారు మొదలు పెడితే రాష్ట్రం విడిపోయి అప్పుల్లో ఉన్నా కూర్చోడానికి కుర్చీ లేకపోయినా బీసీ బడుగు బలహీన వర్గాల పిల్లలు బాగుండాలని మానేశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 14-19లో కొన్ని మీకు ఇక్కడ కాలేజు బిల్డింగ్లు కూడా శాంక్షన్ చేశారు. తెలుసా మీకు? రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి బిల్డింగ్స్ కార్పొరేట్ స్కూల్ కి నారాయణ చైతన్య డిమాండ్ లేదు. ఇప్పుడు ఎల్జేపీ స్కూల్స్ అలా ఉండాలి మన పిల్లలందరూ అనే ఉద్దేశంతో మానేసి ముఖ్యమంత్రి గారు చాలా చోట్ల బిల్డింగ్లు కూడా శాంక్షన్ చేశారు. కొన్ని చోట్ల 80%, 70% కూడా అయిపోయినాయి. ఇప్పుడే ఒక పేరెంట్ చెప్పారు, మేడం మడకసీరాలో గుండుమలలో జూనియర్ కాలేజ్ బిల్డింగ్లు ఇబ్బందిగా ఉంది మేడం అని. మీకు తెలుసా, దీనికన్నా రెట్టింపుగా సుమారుగా 20 ఎకరాల్లో ఒక కార్పొరేట్ కాలేజ్ 3rd, 5th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒక కార్పొరేట్ బిల్డింగ్ రెడీ అయింది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.